అందరికీ నమస్కారము। ఇక్కడ వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు నందమూరి కుటుంబ సభ్యుల అభిమానులకి అందరికీ మరియు ఆదోని టౌన్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సజ్జాద్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప గారికి మరియు కాజా మరి ఈరన్న గారికి సీనియర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఈ రోజుకి మన నందమూరి బాలయ్య బాబు సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అయినందువల్ల ఈ శుభ సందర్భంగా ఈ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూకి పాలాభిషేకం చేసి భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది। తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా 1974లో సినీ రంగ ప్రవేశం చేసిన మన నందమూరి బాలయ్య సాంఘిక పౌరాణిక అన్ని పాత్రల్లో దిగ్విజయంగా నటిస్తూ అందరి హీరోల గుండెల్లో గూడు కట్టుకున్న అందరి మానల గుండెల్లో గూడు కట్టుకున్న మన నందమూరి బాలయ్య గారికి ఆ భగవంతుడు సర్వేశ్వరుడు 100 కాలాల పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఆయన సేవా కార్యక్రమాల్లో ఆయనకు మించిన నాయకుడు గాని సినీ హీరో గాని ఈ ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని ఆయనకు సాటి ఎవ్వరూ లేరు। అలాగే ముఖ్యంగా యాక్షన్ సినిమాలలో ఆయనే సాటి। ఆయన రికార్డులను తిరగరాసే మగాడు మనగాడు ఈ భారతదేశంలో కూడా ఏ ఒక్క హీరోకి అది రాదు। కాబట్టి ఆయన మంచి ఆయురారోగ్యాలతో ఇంకా మునుముందు కూడా రాజకీయ రంగంలో అయితేనేమి, సేవా రంగంలో అయితేనేమి, సినీ రంగంలో అయితేనేమి ఒక వెలుగుతూ మన నందమూరి కుటుంబంకి వారసులైనటువంటి మన నందమూరి బాలకృష్ణ గారికి చేతులు జోడించి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము। ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి, పాత్రికేయ మిత్రులకు మరియు సీనియర్ అభిమానులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। నా పేరు బుద్ధారెడ్డి, తెలుగుదేశం పార్టీ స్టేట్ రాష్ట్ర కార్యదర్శిని। నమస్కారం। ముందుగా పిలువగానే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధారెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి మరియు తిమ్మప్పన్న గారికి మరియు నా బాలయ్య బాబు కుటుంబ సభ్యులందరికీ సీనియర్ మరీ ముఖ్యంగా పిలువగానే విచ్చేసిన సీనియర్ అభిమానులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। నిజంగా ఈరోజు చాలా శుభదినము ప్రతి ఒక్క బాలయ్య బాబు అభిమానులకు। ఎందుకంటే ఒక నటుడికి 50 సంవత్సరాలు దిగ్విజయంగా టాప్ స్థానాల్లో కొనసాగడం అనేది చాలా అరుదు। అలాంటి ప్రత్యేకత ఒక బాలయ్య బాబుకు మాత్రమే దక్కింది। ఎందుకంటే 1974 తాతమ్మ కళ సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన భగవంత్ కేసరి, మరి ఇప్పుడు రాబోతున్న 109 సినిమా వరకు ఇప్పటి వరకు టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు అంటే అది బాలయ్య బాబు గారి ప్రత్యేకత। ఏ సినిమా చేయాలన్నా, ఎటువంటి పాత్ర వేయాలన్నా, పౌరాణికమైనా కానీ, జానపదమైనా కానీ, ఫ్యాంటసీ అయినా కానీ, ఫ్యాక్షన్ అయినా కానీ, కుటుంబ కథా చిత్రమైనా కానీ ఏ ఒక్క పాత్రలు వేయాలన్నా అది ఒక్క బాలయ్య బాబుకు మాత్రమే చెల్లుతుంది। అప్పుడు అన్నగారికి అది అబ్బింది। ఇప్పుడు దాని కొనసాగింపుగా అది బాలయ్య బాబుకు మాత్రమే అబ్బింది। ఇప్పటి వరకు గత సీనియర్ అభిమానుల నుంచి రేపు మాపు వచ్చే పిల్లల కాడ నుంచి ఎక్కడ పోయినా ఏ ఒక్క అకేషన్ ఉన్నా కానీ ప్రతి ఒక్క దగ్గర జై బాలయ్య అనే శ్లోగం ఇప్పటి వరకు కూడా మారుమోగుతుంది అంటే అది బాలయ్య బాబు ఒక క్రేజు, అది బాలయ్య బాబు ఒక ప్రత్యేకత। ఇలాగే మునుముందు ఇంకా ఎంతో ఉన్నత స్థానం అధిరోహించాలని కోరుకుంటున్నాము। ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, పట్టణ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆదోని।